1, 2, 3, 4. యేసయ్యా యేసయ్యా ఎప్పుడొస్తావయ్యా, యేసయ్యా యేసయ్యా నువ్వు ఎప్పుడొస్తావయ్యా, యేసయ్యా యేసయ్యా ఎప్పుడొస్తావయ్యా, యేసయ్యా యేసయ్యా నువ్వు ఎప్పుడొస్తావయ్యా, యేసయ్యా యేసయ్యా ఎప్పుడొస్తావయ్యా, యేసయ్యా యేసయ్యా నువ్వు ఎప్పుడొస్తావయ్యా. వీచే గాలి పోచే పోలో, వీచే గాలి పోచే పోలో, వీచే గాలి పోచే పోలు చెప్పినే, వీచే గాలి పోచే పోలు చెప్పినే. నీకు వస్తావని మళ్ళీ తిరిగి వస్తావని, నీకు వస్తావని మళ్ళీ తిరిగి వస్తావని. రోజు ప్రతిరోజు నీ కోసం ఉంటాను, రోజు ప్రతిరోజు నీ కోసం ఉంటాను. యేసయ్యా యేసయ్యా ఎప్పుడొస్తావయ్యా, యేసయ్యా యేసయ్యా నువ్వు ఎప్పుడొస్తావయ్యా. కురిసేవాన పారే నీరు, కురిసేవాన పారే నీరు, కురిసేవాన పారే నీరు చెప్పింది, కురిసేవాన పారే నీరు చెప్పింది. నువ్వు వస్తావని మళ్ళీ తిరిగి వస్తావని, వస్తావని మళ్ళీ తిరిగి వస్తావని. రోజు ప్రతిరోజు నీ కోసం ఉంటాను, రోజు ప్రతిరోజు నీ కోసం ఉంటాను. యేసయ్యా యేసయ్యా ఎప్పుడొస్తావయ్యా, యేసయ్యా యేసయ్యా నువ్వు ఎప్పుడొస్తావయ్యా, యేసయ్యా యేసయ్యా ఎప్పుడొస్తావయ్యా, యేసయ్యా యేసయ్యా నువ్వు ఎప్పుడొస్తావయ్యా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మా పిల్లలందరికీ ఇష్టమైన యేసుప్రభు రావడం స్త్రీలకు ఇష్టమేనా, యవనస్తులకు ఇష్టమేనా, పురుషులకి ఇష్టమేనా? మా ఆయన ఉద్యోగాలుగా మేము చాలా పనుల్లో ఉంటాం, ఆయన కలుసుకోవడం టైం ఉండదుగా అనుకుంటున్నారా? స్టూడెంట్స్, యేసుప్రభు రావడం ఇష్టమేనా? ఇష్టమైన వాళ్ళు అందరూ సపోర్ట్ కొట్టండి. ఓకే, చాలా మంచివాడు, మీరు మంచిగా ఇష్టపడుతున్నారు యేసుప్రభు రావాలని. అది యేసుప్రభు ఎప్పుడు మన దగ్గర వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారంటే మనం ప్రార్థన చేసినప్పుడు యేసుప్రభు వస్తున్నారని నమ్మవలసిందే. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20 వచనం, మత్తయి సువార్తలో 18వ అధ్యాయం 20 వచనం, 18, 20. మత్తయి సువార్త. అమ్మా నువ్వు చదువు పాప. మత్తయి 18, 20 యాక్టివ్గా చదవండి వాక్యాలు. ఏదైనా ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా పేరుని కూడుదురో అక్కడ నేను. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసినప్పుడు యేసయ్య నా దగ్గరకు వస్తున్నాడు. పెద్ద ఆయన ప్రేయర్ చేసినప్పుడు యేసుప్రభు మన దగ్గర ఉంటున్నాడు. ప్రైజ్ లార్డ్. అది నమ్మవలసిందే. ఎవరికి దానికి సాక్ష్యం అంతరాత్మ. ఈ ఆత్మ చెప్తుంది యేసుప్రభు ఇక్కడ నీలో ఉన్నాడు. అందుకని ఎక్కడిద్దరు ముగ్గురు కూడా నా పేరుని ఉంటారో వారి మధ్యలో యేసుప్రభు ఉంటున్నాడు. రెండవదిగా దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే చదువుతా వింటామో ధ్యానం చేస్తామో యేసుప్రభు వారిలో ఉంటున్నాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మత్తయి సువార్త 13వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త మనం చూస్తున్నాం 13వ అధ్యాయం 9వ వచనం. 13వ అధ్యాయం 9. మత్తయి సువార్త 13:9. వినుటకు వీనులున్నవాడు అది. కాబట్టి వాక్యం ఎవరైతే వింటారో యేసుప్రభు అలా ఉంటారు. చెప్పబడ్డాడు. వీనులంటే చెవులతో చక్కగా వినాలి. ఏయో ఆ మాటలు ఈ మాటలు అంటాం లోకంలో. యేసుప్రభు వాక్యాన్ని ఎవరైతే వింటారో యేసుప్రభు వారిలో ఉంటున్నాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని వింటమే కాకుండా మరి ధ్యానించమే కాకుండా ఈ విధంగా కూడా దేవుని మనం దగ్గర చేసుకుంటాం. అది యేసుప్రభు దివ్య పూజలో దివ్య ఆరాధనలో
దివ్య సప్రసాదాన్ని మనం నమ్మకం విశ్వాసం స్వీకరించినప్పుడు యేసు ప్రభు మనలోనే ఉంటున్నాడు. అందుకే అంటున్నాడు యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చిన మాట మన 6:51. 6వ అధ్యాయం 51. పరలోకము నుండి దిగి వచ్చిన జీవగల ఆహారం నేనే. ఈ ఆహారము భుజించినచో అది చాలు. కాబట్టి దేవుని స్తోత్రం. పరలోకము దిగి వచ్చిన ఆహారం నేనే. దివ్య పూజలో దివ్య సప్రసాదాన్ని భక్తి విశ్వాసం స్వీకరిస్తే యేసు ప్రభు మనలోనే ఉంటున్నాడు. అందుకే నీవు ప్రార్థన చేసినప్పుడు నీలో ఉంటున్నాడు, వాక్యం వింటున్నప్పుడు నీలో ఉంటున్నాడు, దివ్య పూజలో భక్తితో పాల్పంచుకున్నప్పుడు యేసు ప్రభు నీలో ఉంటున్నాడు. అలాగే నీవు మంచి పనులు చేస్తున్నప్పుడు యేసు ప్రభు నీతోనే ఉంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 15-16 వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 15-16 వచనాలు మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15-16 వచనాలు. ఇంటిన ఉన్న వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపం వెలిగించి దీప స్తంభం పైన ఉంచుదురు కానీ ఆ కంప కింద ఉంచదు కదా. ప్రజలు మీ సత్కార్యములను చూసి ఆ పరలోకమున మీ తండ్రిని సన్నిధించుటకు మీ వెలుగుని వారి ఎదుట, అది మంచి పనులు చేసినప్పుడు. మంచి పనులు చేయటం అంటే మన చర్చిలో గుడి తొడటం, గుడి శుభ్రం చేయటం, చుట్టూ చెత్త చెదారం లేకుండా శుభ్రంగా ఉండటం, బలిపీఠాన్ని చక్కగా మంచిగా వస్త్రాలు అలంకరించడం, క్యాండిల్స్ పెడతాం, పూలు పెట్టడం, ఇవన్నీ సత్క్రియలు. మా పిల్ల ఎవరన్నా చక్కగా బలిపీఠం అలంకరించింది అంటే ఆవిడకి ఎంత కడతా? అవునా కదా? ఆ చక్కగా గుడి శుభ్రం చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. ఆ పిల్ల ఎవరు అమ్మా? చాలా బాగా చేస్తున్నారు. ఆ కుర్రోడు చూడు చక్కనటువంటి ఆ కిటికీలే శుభ్రం చేస్తాడు. ఇవన్నీ కూడా సత్క్రియలు. మంచి పనులు చేసేవాడు దేవుడు ఉంటున్నాడు. మంచి పనులు చేయడానికి మనం ఇష్టపడాలి. అందుకే యేసు ప్రభు మనకి ఎప్పుడు సొంతం అవుతాడంటే మంచి పనులు చేసినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అలాగే ఎప్పుడు కూడా దేవుని పైన ఆధారపడి ఎప్పుడైతే ఆ దేవుడి మమేకమై మనం దేవుడి పైన ప్రతిదీ కూడా దేవుడే మనకి చేస్తున్నాడని నమ్మినప్పుడు దేవుడు ఎలా సంతోషిస్తాడు. అందుకే నాడు ఆ దేవుని యొక్క మాటలు, అది ఈ భూలోకానికి యేసు ప్రభు రాబోతున్నాడు. నేను వచ్చేలాగా మీరేం చేయాలి? మంచి పని చేయాలి. మంచి పనులు చేసిన వాడు దేవుడు విడిచిపెట్టాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందుకే వారానికి ఎన్ని రోజులు? 6 రోజులా 7 రోజులా? మరి 6 అంటుందా పిల్ల? అదే ఒక రోజు ఆ మామకి ఇచ్చేసిందేమో. ఓకే, కాబట్టి వారానికి ఎన్ని రోజులు? అది 6 రోజులు నీవు కష్టపడు, 6 రోజులు పని చేసుకో, 7వ రోజు మాత్రం నీకు దేవాలయానికి వెళ్ళి చక్కగా దేవుని స్తుతించాలి. దేవుని స్తోత్రం. కీర్తన గ్రంథం 22:1. కీర్తన గ్రంథంలో 122:1 వచనంలో మనం చూస్తున్నాం. దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి మనం చాలా హ్యాపీగా వెళ్ళాలంట. 122:1 కీర్తన. మనము ఆ ప్రభు మందిరములకు వెళుదామని జనులు పలుకగా నేను ఆనందం చెందింది. దేవుని స్తోత్రం. కుర్రాడు పిల్లలు సన్నిధికి వెళ్ళాలని బైబిల్ పట్టుకుని వస్తూ ఉంటారు పెద్దవాడు. ఇంకో కుర్రాడు ఫ్రెండ్ వస్తాడే, ఎక్కడికి వెళ్తాం? మార్నింగ్ షో ఉంది, మంచి సినిమా వచ్చింది అని అంటే ఏమవుతామా? చాలా బాగా చేసాడు ఫైటింగ్. దాంట్లో చేసిన ఫైటింగ్ దేంట్లో చేయలేదు అంటే ఏం చేస్తాడు? నిజమైన భక్తుడి విశ్వాసం అయితే నేను నాన్న తర్వాత చూసుకుంటానని బాధకు వచ్చేస్తాడు. దాంట్లో చేసిన ఫైటింగ్ దేంట్లో చేయలేదంటే ఏమంటుంది? ఏమా ఫైటింగ్ అంటే చాలా ఇష్టం జనానికి. ఫైటింగ్, దెబ్బలాట, గొడవలు, అల్లర్లంటే ఈనాడు చాలామందికి ఇష్టం. అందుకే నాడు ఈ అల్లర్లో, గొడవలు ఎక్కడైతే సృష్టిస్తే అక్కడ చాలామంది కూడా నష్టపోతూ ఉంటారు. అని వివాదం, మత్సరం, అసూయ, కక్షలు, కార్పణ్యం అటువంటి చోటికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఇవన్నీ లోక సంబంధమైన, దేవుని సంబంధమైన వాటికి మనం మనసు పెట్టాలి. అందుకే లోకంలో ఏమున్నాయి? యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయంలో మనకు వెళుతున్నాం. యోహాను రాసిన మొదటి లేఖలో 2వ అధ్యాయము 16వ వచనం నుండి 16వ వచనం చూడండి. ఈ లోకమును ఉన్నదంతయు శరీర వ్యామోహమును, దృష్టి వ్యామోహమును, జీవితమందని అహంభావముని
ఆ, ఆ, ఇవన్నీ ప్రాపంచికములే. ఈ ప్రపంచముని దాని వ్యామోహమును గతించును కానీ దేవుని చిత్తమును నెరవేర్చువాడు అని చెప్పమంటండి. గట్టిగా కాబట్టి లోకం లేదంటే దాంట్లో నేత్రాస, శరీరాస, జీవడంబమ్మ. కానీ దేవుని చిత్తు నెరవేర్చేవాడే నిజమైన భక్తుడు, శాశ్వత జీవని దేవుని వాక్యం చెప్తుంది. అందుకని లోకము దాని ఆశ గతించిపోతుంది. దేవుని చిత్తు నెరవేర్చేవాడే అంటూ వాక్యం తెలియపరచబడుతుంది. అలాగే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, యాకోబు రాసిన పత్రికలు మనం చూస్తూ లేఖలో 3వ అధ్యాయం 16వ వచనం ఏం చెప్తుంది? ఏదైనా అసూయ, స్వార్థ పరత్వమును, ఎచ్చటముండినో అచ్చట అలసడియు, కాబట్టి ఎక్కడ మనసు మత్సర వివాదం, గొడవలు, అల్లరి, ఎక్కడ ప్రతి నీచి కార్యం కూడా ఉంటుంది అక్కడ. అటువంటి వారికి మనం మనసు పెట్టకూడదు. అది నాడు ఈ యొక్క ప్రేమ సేవ ఆశ్రమంలో ఈ ధ్యానకోటం నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా లోకం పిలుస్తుంది నిన్ను, కమాన్ విత్ మీ, నువ్వు లోకంలోకి వచ్చేయి, దేవునితో ఉండద్దు, దేవునితో జీవించొద్దని ఎప్పుడు కూడా మనల్ని అనేక రీతిగా అది ప్రయోగం చేస్తాం. అందుకే యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 7వ వచనం నుండి 4-7 నుండి, కావున దేవునికి విధేయులు కండు సైతాను ఎదిరిప్పుడు అప్పుడు ఆ సైతాను విడిచి పారిపోవును. కాబట్టి దేవుని దగ్గరకు వస్తే సైతాన్ని పారిపోదు. అందుకని ఇక్కడ దేవుని వాక్యం చెప్తాను. ఏం చేస్తే పారిపోతే వస్తుందా? పారిపోవాలంటే మళ్ళీ వస్తుందని అర్థం. మన ఇంట్లో దొంగతనం చేతకు వచ్చాడు, అమ్మ ఇటు వెళ్ళిపోయాడు, పారిపోయాడు అంటారు. మళ్ళీ అదిని చూసి 10 చూసి ఏం చేస్తాడు? ఆ ఇంట్లో గంగమ్మ గారు ఇంట్లో డబ్బులు బాగా ఉన్నాయి అనుకున్నాను అనుకో, ఎప్పుడొకప్పుడు ఊరు వెళ్ళిపోయినప్పుడు ఏదో క్యాంప్కి వెళ్తారు ఫంక్షన్కి, అదిని పోయి చూసి పారిపోయి మళ్ళీ చేస్తాడు, మళ్ళీ వస్తాడు. అలాగే నాడు అపవాది సైతానుడు పారిపోతాడు, కానీ మళ్ళీ తిరిగి వస్తాడు. అందుకే నాడు దేవుని బిడ్డల్ని ప్రార్థన చేయనివ్వడం, వాక్యం చదవనివ్వడం, గుడికి వెళ్ళనివ్వడం. ఈ కుర్రోళ్ళు ఉన్నారు, చర్చికి కూడా కొంతమంది వెళ్ళడం. క్రికెట్ ఉంది కదా, నువ్వు క్రికెట్ బాగా ఆడతావు, నువ్వే సచిన్ టెండూల్కర్, నువ్వే ఆయన ఎవరో మేసాలు ఉంటే ఎట్లా ఉంటుంది కదమ్మా, ఇలాగంటాడు ఎవరైనా. కోహ్లీ ఏంది అంటారు ఏంటి, విరాట్ కోహ్లీ తెలిసిపోతా, ఆ పేర్లకి వచ్చారు. కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, విరాట్ ఇది అన్నారు కదా, ఇటువంటి వాళ్ళంతా ధోని అంతా కూడా పేర్లు వచ్చేది. ఎన్ని వచ్చేది కానీ బైబిల్లో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి అనేది అవి మాత్రం తెలియదు. ఆది కాండం దగ్గర ఏ గ్రంథాలు చెప్పలేదు. అందుకే ఓల్డ్ టెస్టమెంట్లో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, కొత్త నిబంధనలు ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, అవి మాత్రం తెలియదు. ఈ బయట ప్రపంచంలోకి అయితే మనసు ఎక్కువ పెడతారు. అర్థమైందా? కాబట్టి దేవుడు మనం రక్షించడానికి వచ్చిన దేవుడిని తెలుసుకోకుండా లోకంలో ఉన్నట్టు తెలుసుకుంటే ఏం లాభం? అందుకే నాడు దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానంతో ఆయన వెంటాడుతూ ఉండాలి. అందుకని మన జీవితానికి నడిపించే దేవుడిని మనం ఎక్కువగా తెలుసుకోవాలి. అందరికీ వచ్చిన పాట ఏంటి? నా జీవిత తీరమున నాయపలయపారమున నలిగిన నా హృదయములో నడిపించుములో క్రమంగా ప్రార్థన చేసుకోవాలి. చక్కనటువంటి భక్తిభావంతో ఎదుగుతూ ఉంటారు. అందుకే నాడు వాక్యం తెలియపరచబడి అడుగుగా ఉండండి, వెలుగుగా ఉండండి. మీ విరోధి సాతానుడు అనేక రీతిగా మనల్ని సంహరించడానికి, నాశనం చేయడానికి తిరిగాడుతున్నాడని వాక్యం చెప్పి మొదటి పేతురు పత్రిక, పేతురు రాసిన మొదటి లేఖలో 5వ అధ్యాయం 8వ వచనం, 5-8.
5వ అధ్యాయం 8వ వచనం. 5:8. 5వ అధ్యాయం 8లో చూసినట్టయితే వెలుగుతో జాగరూకులై ఉండవలని మీ శత్రువుకు సైతాను గర్జించు సింహం వలె తిరుగుచు. కాబట్టి గర్జించే సింహం వలె ఉందంట. కబళించడానికి నాశనం చేయడానికి తిరుగుతున్నాడు. మొత్తమైందా? సైతాన్ని తిరిగాడుతున్నాడట. యేసు ప్రభు వచ్చే కాలానికి అపవాది సైతాన్ని ఎలా తిరుగుతున్నాడు? గర్జించే సింహంలాగా. ఎవరు దొరుకుతాడా అంటూ వాడు కబళించడానికి, దేవుని బిడ్డలుగా ఉన్న వాడు కూడా కబళించడానికి, నాశనం చేయడానికి వాడు ప్రయత్నిస్తున్నాడు. అందుకే సైతాన్ని చిక్కుకోవాలంటే దేవునితో ఉండవలసిందే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం చూసి యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో, యాకోబు రాసిన లేఖలో 4వ అధ్యాయము 7వ వచనం చెప్తున్నాడు. 4:7. కావున దేవునికి విధేయులు కంటూ సైతాను వ్యతిరేకిప్పుడు అప్పుడు ఆ సైతాను మిమ్ము విడిచి పారిపోను. దేవుని దగ్గరకు వస్తే పారిపోతాడు. దేవశాస్త్రం సైతాన్ని అలగొట్టే శక్తి మనం కలిగి ఉంటాం. అందుకే ఊరికి వెళ్ళిపోదు సైతాను. నీలో ఒక ప్రార్థన శక్తి, వాక్య శక్తి, నీకు మంచి పనులు చేసి దేవుని బిడ్డగానే ఉన్నప్పుడు అపవాది పారిపోతాడు. అందుకే యేసుప్రభు వస్తాడు. ఆ వచ్చే ముందు ఆయన ఎక్కడెక్కడ తారసపడతాడో, ఎక్కడెక్కడ యేసుప్రభు మనం తెలుసుకోవచ్చో మనకి కొన్ని చెప్పాడు. అదే ప్రార్థన ద్వారా, వాక్య ధ్యానం ద్వారా, మంచి పనులు చేయడం ద్వారా, దేవు పూజని మరి పాల్పంచుకుని దివ్య సంప్రసాదం స్వీకరించడం, భక్తి మార్గం నడిచినప్పుడు అపవాది మీ అందరిని పారిపోతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న నేడు రేపో ఎప్పుడో ఉన్నవాడవో అనువాడవో. నిన్న నేడు రేపో ఎప్పుడో ఉన్నవాడవో అనువాడవో. అల్పావో వేగ సర్వాంతర్యామి సకల సృష్టికర్తవో. జీవాది నేతవు మోక్ష ప్రదాతవు. రానున్న రాను స్తుతింతును. స్తుతి 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 స్తుతికి పాత్రుడా. స్తోత్రాలుడా యేసుదేవుడా. స్తోత్రాలుడా యేసుదేవుడా. స్తుతుల మీద ఆసీనుడా. స్తుతి సింహాసనాసీనుడా. స్తుతుల మీద ఆసీనుడా. స్తుతి సింహాసనాసీనుడా. స్తుతులందుకో మా స్తుతులందుకో, స్తుతులందుకో